ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ నిన్న ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య మంత్రి వీణా గెహ్లోట్ అధ్యక్షతన జరిగిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సమావేశం తర్వాత సాంకేతిక అంశాల మార్గదర్శకాలు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం SOP జారీ అయ్యాయి. చేర్యాలలో బాతులు, కాకులకు ఏవియన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద పక్షుల రంగానికి సంబంధించిన వ్యక్తులను పర్యవేక్షిస్తామని జార్జ్ తెలిపారు. తీవ్రమైన శరీర నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడే వారిని నిశితంగా పరిశీలించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని అలప్పుజ, పతనంతిట్ట, కొట్టాయం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కాకులు సహా పక్షులు ఏవైనా అసహజంగా చనిపోతే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని మంత్రి ప్రజలను కోరారు. చనిపోయిన పక్షులు లేదా వ్యాధి సోకిన పక్షులకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. మాంసం, గుడ్లు సరిగ్గా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. ఇప్పటి వరకు కేరళలో మానవులకు ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ రాలేదని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ తెలిపింది. ఏవియన్ ఫ్లూ H5N1 పక్షులలో వ్యాధిని కలిగించే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ రకం. అయితే ఈ వైరస్ మనుషులకు వ్యాపించడం చాలా అరుదు. కొద్ది రోజులుగా అలప్పుజ జిల్లాలో కాకులు, కోళ్లు, పిట్టలు, కొంగలు సహా పక్షులు చనిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని మొదటిసారిగా అలప్పుజలోని ముహమ్మా గ్రామ పంచాయతీలో కాకులకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ AHT నిర్ధారించింది. ఇంతలో పశుసంవర్ధక శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఆ ప్రాంతానికి సమీపంలోని హాట్ స్పాట్లలో పక్షులను చంపడానికి పనిచేస్తున్నాయి.